తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కిరాక్ ఆర్పీ గారు ఉన్నారు. ఆర్పీ గారు రావడంతోనే ఆయన ఒక ఆర్ట్ కంటెంట్తో వచ్చారు. ఆ కంటెంట్ ఏంటో ఈరోజు చూద్దాం. ఆర్పీ గారు నమస్తే అండి. నమస్కారం వీరన్న. ఏంటి ఈరోజు కంటెంట్ ఏంటి? ఈరోజు ఎవరిపైన మీరు విమర్శ చేస్తున్నారు? ప్రతి విమర్శ మీరు ఎవరికి సమాధానం చెప్తున్నారు ఈరోజు? అంటే ఇప్పుడు రోజమ్మ తిరుపతి అమ్మాయి. ఓకే, తిరుపతి అమ్మాయి కాదు నాకు సందేహం. రోజా గారి పైన మీరు ఈ ప్రతిదాడి చేయడానికి కారణాలు ఏంటి? ఎక్కువ దాడి చేస్తున్నారని చెప్పేసి బయట ట్రోల్ అవుతుంది. రోజా గారిని టార్గెట్ చేయాల్సిన ప్రధాన మీరు ఎందుకు చేస్తున్నారు? అంత ముందు ఎప్పుడు ప్రేక్షకులారా ట్రోల్ అవ్వలేదు. ఆ మధ్య నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి, అమ్మ రోజా, నిన్ను పట్టుకొని నేను ప్రశ్నించిన, ఎదిరించిన, ఏదన్నా చేసినా కూడా, విమర్శించినా కూడా కింద కామెంట్లో ఒక్కరు కూడా నీ గురించి పాజిటివ్గా పెట్టట్లేదు అన్న. వెంటనే ఓర్ని అమ్మ పడవ, ఎవరో పాజిటివ్గా పెట్టట్లేదా, ఇలా పెట్టకపోతే నా పరువు పోద్దేమో, ఇలా ఆర్పీలాగా ఇంకో 10 మంది అడగతారేమో అనుకుని ఇమీడియట్లీ ప్రజల సొమ్ముని ప్రజలకే మొట్టమొదటిసారి తిరుపతి అమ్మాయి రోజా పంచిపెట్టింది. దేనికి? యూట్యూబ్ ఛానల్స్కి, కామెంట్స్కి, ఫేస్బుక్లకి, ఇన్స్టాలకి, ట్విట్టర్లకి మొట్టమొదటిసారి ప్రజల సొమ్ముని ప్రజలకే పంచిపెట్టింది. ఎట్లా అంటే పథకాల ద్వారానో, సంక్షేమ పథకాల ద్వారానో, అన్నదానాల వల్ల కాదు. యూట్యూబ్ ఛానల్స్లో ఆర్పీ నన్ను ఇలా అంటున్నాడు, మీరు ఆర్పీని క్వశ్చన్ చేయండి, లేకపోతే నేను బ్యాడ్ అయిపోతున్నాను. ఓకే, నేను బ్యాడే, కానీ ఇలా చేసి మీరు గుడ్ అంటారు, ఆర్పీ అడిగిన మాటకి మీరు అలా చేయడం వల్ల నేను గెలుస్తాను అని చెప్పి మొట్టమొదటిసారి కొంత డబ్బుల్ని ప్రజలు పెట్టడం జరిగింది. ఓకే, సంతోషం. ఇన్ని నెలల్లో ఏ రోజు కామెంట్లు నీ గురించి పాజిటివ్గా పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు పెడుతున్నారు అంటే మొత్తానికి ఎంతో కొంత డబ్బులు, జనాల డబ్బుల్ని పాపం ఆ ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, మీ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసే వాళ్ళకి కావచ్చు, మొత్తానికి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఆడ వరకు సంతోషం. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పెట్టించినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గబ్బే. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినా గబ్బే, దాని పేరు డబ్బే అనరు. నువ్వు చెన్నైకి వెళ్ళినా గబ్బే, మహారాష్ట్రకి వెళ్ళినా గబ్బే, ఢిల్లీకి వెళ్ళినా గబ్బే. ఒక చోట గబ్బు ఉన్నది, ఇంకో రాష్ట్రమో ఒక దేశమో లేకపోతే ఎల్లలు దాటి వెళ్ళిపోయినంత మాత్రం అది సువాసన అవ్వదు, సుగంధ ద్రవ్యాలు అవ్వవు. ఈరోజు ఏంటి? ఈరోజు ప్రధానంగా ఒకసారి ఇది పెట్టండి, నేను కొంచెం హట్ అయ్యాను. దీనికి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని, రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ పాపం ఒక అమ్మాయి చాలా బాధపడుతుంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. 55 సంవత్సరాల ఒక అమ్మాయి, ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో కూడా, ఏ దేశంలో కూడా ఎవ్వరూ కూడా నా వయసు 55 సంవత్సరాలు అంటే, ఓ అమ్మాయి నీ వయసు 55 అని ఈ ప్రపంచంలో ఎవరు అనరు. తిరుపతిలో ఉండే 55 సంవత్సరాల అమ్మాయి తల్లడిల్లిపోతుంది పాపం. అయ్యో ఇలా జరిగిపోతూ ఉండదు, తప్పు చేయకపోయినా కూడా తప్పుని మా మీద నిందలు వేస్తున్నారు అంటుంది. ఇక్కడ మాట్లాడుతూ ఈ అమ్మాయి ఏమంటుందంటే, తిరుపతి అమ్మాయి, పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక వేషం వేసుకొని చిల్లర చేష్టాలు చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ లాగా అంటుంది. ఆయన ఏం చేశాడండి? ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు అన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఏంది? మీరు చేసిన పాపాలకి ప్రజలకి శాపం కాకూడదు, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపం జనాలకి శాపం కాకూడదని ప్రాయశ్చిత్త దీక్ష ఆయన మొదలెట్టాడు. ఆయన దాన్ని పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వరం గుడికి పైకి సన్నిధిలోకి నడుచుకుంటూ పైకి వెళ్ళాడు. దాన్ని కూడా ఏది ఎంతోకు ముందు ఉండేటువంటి అన్నప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, మెట్లు పైకి నడిచొచ్చామంటే పులి భయాన్ని, మొత్తం తిరుమలని సర్వనాశనం చేయడం కాక దానికోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నా కూడా ఆ విధంగా పేరు పెట్టి, ఆ విధంగా కిండలు చేసి, ఆ విధంగా ఇలా చేస్తున్నారంటే దీనికి వీళ్ళకి వెంకటేశ్వర వేసే శిక్ష ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకోటి ఏమంటుంది, ఈయన
ఒక్కొక్క డ్రెస్ వేసుకొని, అంటే పోటుకో వేషం వేసుకొని అంటున్నారు. ఇప్పుడు కట్ చేస్తే పోటుకో వేషం అంటుంది కదా, ఒకసారి వెనక్కి వెళ్ళండి, ఆ ఫోటోస్ ఓపెన్ చేయండి. ప్రజలారా, తిరుపతి అమ్మాయి ఒక మాట అనింది పవన్ కళ్యాణ్ గారిని. వీళ్ళు చేసినటువంటి అవినీతి, దేవుణ్ణి అపవిత్రం చేసిన దానికి ఆయన బాధపడి భయపడి ఆయన వెంకటేశ్వర స్వామి కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేసి దానికోసం నడుచుకుంటూ పైకి వెళ్ళిన ఒక మనిషిని, అంటే ఒక శక్తివంతమైనటువంటి పనిని పట్టుకొని విపరీతంగా విమర్శించారు. ఆయన సినిమా షూటింగ్లో లాగా పోటుకో వేషం వేస్తారు అంటుంది. ఒకసారి చూద్దాం ఈవిడ వేషాలు చూడండి. తిరుపతి అమ్మాయి వేసే వేషాలు చూడండి. ఇక్కడ చూడండి, ఒక 10 రోజుల క్రితం పెట్టిన ఫోటో, వెనక గ్రంథాలయం, ముందర ఈవిడ మేధస్సు, ప్రపంచ తపస్సు, విజ్ఞాని, జ్ఞానం మొత్తం తనలో పుణికి పుచ్చుకున్నటువంటి రోజా గారు. అంటే ఈవిడ చూడు, ఇక్కడ ఈ పెద్ద పెద్ద పుస్తకాలు ఇవి, అంబేద్కర్ గారు కూడా ఇన్ని చదువుకుంటారు, అవి వెనకబెట్టుకొని తిరుపతి అమ్మాయి అంబేద్కర్ గారిని డామినేట్ చేసేంత పుస్తకాలను వెనకబెట్టుకున్నటువంటి ఒక వేషం. ఇక్కడ చూడండి, ఇటు వస్తా కింద నుంచి, ఈ రెండో వేషం చూడండి, లొకేషన్ మార్చింది. సినిమా షూటింగ్లో భైరవ్ దీపం సినిమా తీసేటప్పుడు ఒకటేమో ఒక సెట్టు, తర్వాత ఏమిటో రాజమందిరం, ఇంకో అలా సెట్లు అలా మార్చింది. ఇక్కడ చూడండి, వెనక వాల్పేపర్, మళ్ళీ చెట్టు ఉండాలి. ఇది ప్రజల డబ్బే. ఎత్తేసిన 3,000 కోట్ల రూపాయల్లో ఈ కొన్న పుస్తకాలు ఉన్నాయి, కూర్చున్నటువంటి సోఫా సెట్ ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ డ్రెస్ మార్చేసింది, అస్సలు ఎక్కడ కలర్ కూడా ఉండదు. ఇగో వెనక ఒక చెట్టు, రబ్బర్ చెట్టు అనుకుంటా ఇది. ఇగో స్విచ్ బోర్డు వెనక మళ్ళీ పద్ధతిగా కూర్చుంది. రెండోది మూడోది ఇక్కడి నుంచి వస్తా, చెట్లు అంటే పర్యావరణం. ఇక్కడేమో తన ఆస్తి అంతస్తు చూసే వాల్పేపరు, ఇక్కడేమో మేధస్సు, ఇక్కడ చెట్లు పర్యావరణం. అన్నేమో కొట్టేదే ఫస్ట్ చెట్లు, తర్వాత కొట్టేదేమో శ్రీవారి మెట్లు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అన్న కొట్టేదేమో చెట్లు, ఆ తర్వాత నాశనం చేసింది శ్రీవారి మెట్లు. ఇక్కడ చూడు, మళ్ళీ పర్యావరణం, చెట్లు, ఆ విధంగా పాపం ఆనందంగా ఆవిడేదో పచ్చటి గాలి మధ్యన పర్యావరణం మధ్యన మాట్లాడుతుంది. ఇక్కడ 4వ చూడండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఒకప్పుడు అంబికా దర్బార్ బత్తి, ఇప్పుడు భగవంతునికి భక్తులకి మధ్యన అనుసంధానమైంది రోజా. తిరుపతి అమ్మాయి ఈరోజు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ రోజా. చూసారా, 3,000 కోట్ల రూపాయలు ఎత్తేసింది. ఎర్రచందనం అమ్మేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. అతను గూడుసేలగా జనాలు ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయి అన్నింటిలో అవినీతి చేసి కోట్ల రూపాయలు సంపాదించింది, 70 లక్షలు పర్ డే సంపాదించింది. అదేవిధంగా తిరుమల కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టింది, తిరుమల హుండీ ఆదాయం మొత్తం సర్వనాశనం చేసింది. క్రిస్టియన్స్ తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ అన్ని విభాగాల్లో క్రిస్టియన్స్ ఉన్నా కూడా తనకి డబ్బులే ముఖ్యం వరకు హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసిన ఇదే వ్యక్తి, అదే వెంకటేశ్వర స్వామి శ్రీ 7 కొండల ముందర కూర్చొని నా అంత తాళపాక అన్నమయ్య ఎవరూ లేరు, నా అంత భక్తి ఎవరికీ లేదు. వెంకటేశ్వర స్వామి గారితో మీరు మాట్లాడాలంటే ఫస్ట్ నా దగ్గరకు రావాలా. నాకు చెప్తే నేను వెంకటేశ్వర స్వామికి చెప్తా, ఆయన నాకు చెప్తే నేను మీకు చెప్తా. ఆ పోజ్ చూడండి, తిరుమల కొండ సర్వనాశనం చేయడంలో సర్వశక్తులు వడ్డినటువంటి ఈ స్త్రీమూర్తి, ఈ తిరుపతి అమ్మాయి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో లైబ్రరీ. అంటే ఏం ఒక చోట కూర్చోండి, నువ్వు మాట్లాడలేవా? నువ్వు ఎక్కడికి చెన్నైలో ఉంటావో లేకపోతే తిరుపతిలో ఉంటావో, నీకు అసెంబ్లీ లేదు, నగిరి ప్రజల మీద పోతే పడేసి కొడతారు. ఇంక నీకెందుకు పోటుకో వేషం అంటున్నావే? ఇదేంది పోటుకో వేషం? ఇదేంది? ఒకసారి లైబ్రరీ, ఒకసారి వాల్పేపర్, ఒకసారి చెట్టు, ఒకసారి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి. నువ్వు పోటుకో వేషం వేస్తున్నావు. ఇంకోటండి, పోటుకో వేషం అనేది వేషాల గురించి నేను రోజా గురించి చెప్పా. ఈ ఊరి గురించి ఇంకో విషయం చెప్తాను వినండి. ఆ వీడియో పెట్టండి, అసెంబ్లీది. 55 సంవత్సరాలు అమ్మాయా? ఏమంత ఉపలాటం? అసెంబ్లీ వీడియోనా? చూడండి. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష, విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి.
రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. నమస్కారం ప్రజలారా. ఇంతకుముందు పోటకో వేషం వేసుకున్న పవన్ కళ్యాణ్ అయింది. ఆవిడ ఎన్ని వేషాలు వేసిందో జస్ట్ ఒక విషయం ప్రపంచానికి చెప్పడానికి 4 డ్రెస్సులు, 4 అడ్రస్సులు, 4 లొకేషన్లు, 4 అకేషన్లు, 4 సిచ్యువేషన్లు. ఇది అసెంబ్లీ అంటే ప్రతిపక్షం ఉంటుంది, పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు, ఎదురుగా స్పీకర్ ఉంటారు. వాళ్ళందరి మధ్యన ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, లేకపోతే ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు నిలదీస్తుంటారు, ప్రశ్నిస్తుంటారు, ఎదిరిస్తుంటారు. మీరు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని అడుగుతుంటారు. మేము ఇది చేసామంటుంటారు. ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా లైవ్లో చూస్తుంటారు. అంటే రోడ్ చేయలేదు, మెగా డిఎస్ఏ చేయలేదు, లేకపోతే ఆ గుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఇది చేయలేదు, లేదంటే ఇక్కడ గంజాయి వస్తుంది, లేకపోతే పిల్లల భవిష్యత్తు, ఇలాంటి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి సందర్భాలు, లేదంటే ఏదైతే పక్షం ఈ మాట ఇచ్చిందో వాటిని ఎక్కడ తప్పారో వాటిని నిలదీస్తుంటారు. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి విధి విధానాలు. ఈ మనిషి చూడండి, ఈ తిరుపతి అమ్మాయి 55 సంవత్సరాల తిరుపతి అమ్మాయి ఏం మాట్లాడుతుందో తెలుసా? అసెంబ్లీలో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నాగా స్పీకర్ ముందు లేచి నిలబడి 4 పేపర్లు పట్టుకుంది. ఇది ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఈ అసెంబ్లీని లైవ్లో వీక్షిస్తున్నారు. ఏమంటుందంటే అన్నగొట్టే దెబ్బలో ఎదురుండదు, అలలు మాత్రమే అల్లరి చేస్తాయి. మళ్ళీ ప్రాసలు చిన్న అంటే ఇక్కడ అక్కడ అలలు మాత్రమే అల్లరి చేస్తాయి, సముద్రం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సముద్రంగానే ఎగబడితే మీరందరూ కొట్టుకుపోతారు. జగనన్న వన్స్ మోర్, తెలుగుదేశం పార్టీ నో మోర్, జనసేన పరార్. ఇక్కడ దేని గురించి నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు? నా నగిరి ప్రజలకి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, స్కూళ్ళు ప్రాబ్లం ఉంది, బస్ స్టాండ్లు ప్రాబ్లం ఉంది. నా నగిరి ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు, నా కోసం వాళ్ళు పరిగెడుతున్నారు. ఇప్పటికీ కొంతమంది నా కోసం జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. నా నగరికి ఇది కావాలి, లేకపోతే నా రాష్ట్రానికి ఇది కావాలి, లేకపోతే ప్రతిపక్షం పడిన మాటలకి మేము ఇది చేసాము, ఇది పూర్తి చేశాము, ఇది మొదలెట్టాము, ఇది ఫినిష్ చేయబోతున్నామని చెప్పాల్సినటువంటి దేవుని సన్నిధి లాంటి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ అసెంబ్లీలో నీ అత్తారిల్లా, ఇదేమన్నా నీ అమ్మమ్మిల్లా, మీ అత్తగారిల్లా, లేకపోతే మీ ఆయన డైరెక్టర్ కదా అని చెప్పి మీ ఆయన ముందు ఏమన్నా ఆశీస్ ఇస్తున్నావా? లేకపోతే సినిమా ఆఫీసా? జగన్మోహన్ రెడ్డిని పొగడడానికి అసెంబ్లీ వేదికగా 4 పేపర్లు, వాడు ఎవడికి ₹1 ఇచ్చావో లేకపోతే రూపాయి బిల్లు ఇచ్చావో ఎవరికి తెలియదు. ఏదో కేజీఎఫ్లో ఇచ్చిన ఎలివేషన్స్, RRRలో ఇచ్చిన ఎలివేషన్స్, బాహుబలిలో ఇచ్చిన ఎలివేషన్స్. ఇక్కడ ఎలివేషన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఉందా? అక్కడ నువ్వు ప్రశ్నించాలి, లేదంటే నీ నగరి అభివృద్ధి కోసం ఏం కావాలో ఆ అర్హతని సంపాదించాలి. కేవలం నువ్వు ఇచ్చిన ఎలివేషన్ వల్లే జగన్మోహన్ రెడ్డి 2024లో ఎలిమినేషన్ అయ్యాడు. 5 కేజీలు బరువెత్తేవాడికి 500 కేజీలు ఇస్తే ఎలా ఉంటుంది? ఎవడు ఒంట్లో బెదురు లేదు, ఎవడ కంట్లో భయం లేదు, ఎవడు కొడితే తిరుగు ఉండదు, ఎవడు 2024 జగనన్న వన్స్ మోర్ అంట. చూడు ఏం ప్రాసమ్మ, 4 మోర్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోజుకో వేషం వేస్తే సినిమా షూటింగ్లు అంటున్నావు, అక్కడేమో లొకేషన్లు తీసుకున్నావు, ఇక్కడేమో అసెంబ్లీ వేదికగా డైలాగులు షూటింగ్లు చేసింది ఎవరు? నీ బతుకంతా ఫస్ట్ హాఫ్ ఏమో షూటింగ్లు, సెకండ్ హాఫ్ అంతా షౌటింగ్లు. ఏముంది నీ జీవితంలో? ఏముంది? వెనక తిరిగి చూసుకుంటే నీ బిడ్డలుగా చెప్పడానికి నేను ఇన్స్పిరేషన్గా తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏముంది జీవితంలో? అసెంబ్లీ అంటే ఏంది? అసెంబ్లీ అంటే ఏంది? చట్టసభల్ని చట్టాలు ఎలా ప్రవేశపెట్టాలి, అభివృద్ధి ఎలా తీసుకురావాలి, ప్రతిపక్షాన్ని ఎలా తట్టుకొని నిలబడాలి, ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి అని కాకుండా జగన్మోహన్ రెడ్డిని పొగడడం కోసం, భజన చేయడం కోసం అసెంబ్లీ వేదిక పెట్టుకుంది ఎవరు? ఈ మనిషి అంటుంది పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేస్తాడు, 4 షూటింగ్లు చేసి వస్తాడు అంటున్నావే. నువ్వేమన్నా డొక్కా సీతమ్మ గారు లాగా అడిగిన వాళ్ళందరికీ అన్నదానం చేసి వచ్చావా? నువ్వేమన్నా భారతదేశ బాటలో ఉగ్రవాదుల మీద పంజాబ్ విసురొచ్చావా? నువ్వేమన్నా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు గారి లాగా నువ్వేమన్నా ఆమరణ నిరాహార దీక్ష చేసి వచ్చావా? లేకపోతే నువ్వేమన్నా మదర్ తెరీసా గారి లాగా మానవత్వాన్ని మమతని పంచొచ్చావా? నువ్వు షూటింగ్లుగా చేసి వచ్చావు. నువ్వు హీరోయిన్వి, ఆయన హీరో.
ఆయన బాధలు ఆయన పడతా మొన్న 21 మార్కులు తెచ్చుకున్నాడు, నువ్వు హీరోయిన్గా చేశావు, సరే నువ్వు అమ్మాయి అంటున్నావు, ఆయనేమో హీరోగా చేస్తున్నాడు. ఆయన ఈరోజు సినిమా షూటింగ్ చేస్తే ఒక సినిమా 100 కోట్లు ఇస్తారు. నీకు దమ్ముంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నువ్వు ఒక అవకాశాన్ని తీసుకొని ఇస్తే నీకేమన్నా 100 రూపాయలైనా ఇస్తారా? అమ్మాయి అంటున్నావు కదా, అమ్మాయి అంటే ఆల్మోస్ట్ హీరోయిన్, నీ దృష్టిలో నువ్వు హీరోయిన్వే, నువ్వు తల్లి క్యారెక్టర్లో చేసేటట్టు లేవు, అందుకే అమ్మాయి అంటున్నావు. నువ్వు ఇండస్ట్రీకి రా, నువ్వు ఒక్క సినిమా ఒప్పుకో, నీకెవరైనా 100 రూపాయలు ఇస్తే నన్ను చెప్పు తీసుకొని కొట్టు, ఆయనకు 100 కోట్లు ఇస్తారు. ఈరోజు ఇవన్నీ వేసుకొని వచ్చి నీ ముందు యాక్టింగ్ చేయాలా? ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రోజా గారికి? 100% చెప్తున్నా, నువ్వు ఎవరిన గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మైండ్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అందులో అమ్మాయి అంటున్నావు, అమ్మాయి ఎలా మాట్లాడాలి, అమ్మాయి ఎంత అనుకోగా ఉండాలి నీకు నేను చెప్పక్కర్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్పేది, విమర్శించేటప్పుడు ఏది ముందు ఏది వెనకనే చూసుకో, అర్థమైందా?